డెమోలోకి వెళ్ళే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీరైతే మీకు నచ్చిన ఏ సాంగ్ అయినా పెట్టి క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఏదో ఒకటి మీకు వినిపిస్తాను కానీ మీరైతే మీకు నచ్చిన సాంగ్ని పెట్టుకోవచ్చు. అది ఎలానో కూడా ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫస్ట్ నేను క్రియేట్ చేసిన డెమోని చూపిస్తాను. ఆ తర్వాత మీకు నచ్చిన ఫొటోస్తో మీకు నచ్చిన సాంగ్తో ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో తెలుసుకుందాం. ఫస్ట్ అయితే డెమోని చూడండి. ఆశలే పెంచుకున్నా శ్వాసగా మార్చుకున్నా డెమో చూశారు కదా. ఇప్పుడు ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో తెలుసుకుందామా. నేను వాడిన అన్ని ఫైల్స్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. నేను ఇచ్చిన సాంగ్ అయినా వాడండి, మీకు నచ్చిన సాంగ్ అయినా పెట్టుకోండి. అది ఎలానో తెలుసుకుందాం. ఇదే వీడియోలో నేను మీకు కైన్ మాస్టర్ గురించి కూడా చెప్తాను. స్కిప్ చేయకుండా పూర్తిగా చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. క్రియేట్ న్యూ 9:16 సారీ ఈ రెండు వద్దు, పైన ఇంపోర్ట్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేయండి. ఓకే అడుగుతుంది, ఓకే చేయండి. మీ ఫైల్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో బ్యాక్గ్రౌండ్ ప్రాజెక్ట్ February 3 అని ఉంటుంది, FEB 3 అని ఉంటుంది. అది క్లిక్ చేయండి. బ్యాక్గ్రౌండ్ ప్రాజెక్ట్ February 3ని క్లిక్ చేస్తే ఇలా ఇంపోర్ట్ అవుతుంది. ఓకే, ఇది ఇప్పుడు ఫస్ట్కి వచ్చేయండి. చిన్న రిక్వెస్ట్ అందరికీ ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. ఒకే ఒక్క లైక్ చేసి మన ఛానల్కి అందరికీ సపోర్ట్ చేయండి. మీరు కొత్త వాళ్ళు అయితే ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టిన అందరికంటే ముందు మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీకు పాసిబుల్ అయితే ఒక చిన్న కామెంట్ సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని పెట్టేయండి. ఇక్కడ లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. ఇక్కడ మనం ఫొటోస్ పెట్టిన తర్వాత మిగతా ప్రొసీజర్ అయితే కంటిన్యూ చేద్దాం. మీకు క్లియర్గా నీట్గా చెప్తాను. ఫస్ట్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫోటో వచ్చింది, కిందకి వెళ్ళండి. మ్యాజిక్ రిమూవర్ అని ఉంటుంది, ఇది ఆన్ చేయండి. ఒకటి చెప్తాను వినండి, మీరు మీ ఫొటోస్ని హై క్వాలిటీలోకి మార్చుకోవాలి. ఓకేనా, కంపల్సరీగా మార్చుకోవాలి. లేకపోతే మీకు ఫోటోలు అనేది క్లియర్గా కనపడవు. మీకు రీమిని ఉంది, మింట్ ఏ యాప్ ఉంది, ఏ యాప్లో ఏది వాడినా మీకు ఫోటో అయితే హై క్వాలిటీలోకి మారుతుంది. సో ఇది ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇక్కడ పెట్టేయండి. ఒకవేళ మీకు మ్యాజిక్ రిమూవర్ లేకపోతే బ్యాక్గ్రౌండ్ ఫోటో ఎలా కట్ చేసుకుంటారని స్పెషల్ వీడియో చేసిన ఆ వీడియోని చూసి ఇలా కట్ చేసుకొని ఇక్కడ పెట్టండి. ఉన్నవాళ్ళు మ్యాజిక్ రిమూవర్ ఆన్ చేయండి. ఈ ఫోటోని ఇక్కడికి పెడుతున్నాను. ఇలా పెట్టేశాను. రైట్, ఇక్కడ మూన్ ఉంది కదా, మూన్ క్లిక్ చేసి కొంచెం చిన్నగా చేసి కొంచెం లెఫ్ట్కి ఇచ్చుకోండి ఇలా. ఓకే, అండ్ ఇక్కడ ఈ పోల్ ఉంది కదా, పిల్లర్, డిజైన్ పిల్లర్, లెఫ్ట్కి ఇచ్చుకోండి ఇలా. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ ఫోటోని కూడా క్లిక్ చేసి కొంచెం లెఫ్ట్కి ఇచ్చుకోండి ఈ విధంగా. ఇలా ఇచ్చేయండి. ఒకటి గమనించాలి, ఫోటోలు మొత్తం ఒకే హైట్లో ఉండేటట్టు చూసుకుంటే మనకే మంచిది. ఇలా చెప్తున్నాను. చివరి పట్టుకుని ఎండింగ్ వరకు చేసి ఫస్ట్కి వచ్చాను. ఈ ట్రీ ఇమేజ్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. మెయిన్ ట్రీ ఇమేజ్ని కొంచెం ఇలా లెఫ్ట్కి ఇచ్చుకోండి, ఇక్కడికి ఇచ్చుకోండి. ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. మళ్ళీ మీరు ఎవరి ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది ఇంకొక ఫోటోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఫోటో సెలెక్ట్ చేసుకున్న మ్యాజిక్ రిమూవర్ ఆన్ చేశాను. కట్ చేసిన ఫోటోని మళ్ళీ సేమ్ హైట్లో పెట్టాలి, గుర్తుంచుకోండి. సేమ్ హైట్లో పెట్టాలి. ఇలా పెట్టేసి ఫస్ట్కి రండి. ఈ ఫోటోని క్లిక్ చేసి చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి వచ్చేయండి. అండ్ లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మళ్ళీ మీరు ఎవరి ఫోటో అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది ఇంకొక ఫోటోని తీసుకోండి. కిందకి వెళ్ళండి, మ్యాజిక్ రిమూవర్ ఆన్ చేయండి. కట్ అవుతుంది, తీసుకొచ్చి ఇక్కడికి పెట్టేయండి ఇలా. ఓకే, సేమ్ హైట్లో ఉండాలని చెప్పాను కదా, గుర్తుంచుకోండి. ఫోటోలు సేమ్ హైట్లో ఉంటే మనకి కొంచెం నీట్గా కనపడతాయి. ఈ ఫోటో చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి వచ్చాను. కరెక్ట్ హైట్లోకి అడ్జస్ట్ చేసి ఫస్ట్కి వచ్చాను. ఇప్పుడు లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ ఫ్లవర్ ఇమేజ్ది తీసుకోండి. ఇక్కడ పెట్టేయండి. చివరి పట్టుకుని పెద్దగా చేయండి. ఇలా పైకి జరపండి ఇలా. ఇది స్పెషల్ అట్రాక్షన్, దీనికి మెయిన్ ఇదే అట్రాక్షను. ఈ బర్డ్ పిఎన్జిని కొంచెం లెఫ్ట్ ఇచ్చుకోండి ఇలా, బాగుంటుంది. ఇప్పుడు ఫస్ట్కి రండి, ప్లే చేయండి ఒకసారి. ఓకే, బాగానే ఉంది. ఎంత పెట్టుకున్నాం, 30 సెకండ్స్ పెట్టుకున్నాం కదా. పెట్టుకున్న తర్వాత ఈ వీడియోని ఏం చేస్తారంటే 30 సెకండ్స్ అంటే మనకి మెయిన్ కీ ఫ్రేమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఈ వీడియోని సేవ్ చేసేయండి. ముందు టాప్లో షేర్ బటన్ ఉంది కదా, ఇది క్లిక్ చేసి 1080లో 30 ఫ్రేమ్స్, బిట్టెడ్ మాత్రం 15 MBPS పెట్టుకోండి సరిపోతుంది. ఒకవేళ మీ ఫోన్ సపోర్ట్ చేయకపోతే 720p పెట్టుకోండి, లేకపోతే 1080p పెట్టుకోండి. నా ఫోన్ సపోర్ట్ చేసింది కాబట్టి 1080pలో సేవ్ వీడియో క్లిక్ చేశాను. ఇంకోటి చెప్తాను, నేను ఆల్రెడీ సేవ్ చేసుకున్నాను కాబట్టి క్యాన్సిల్ చేస్తున్నా. మీరైతే దీన్ని సేవ్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఇది సేవ్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను కాబట్టి క్యాన్సిల్ చేశాను. మీరైతే సేవ్ చేసుకోండి. సేవ్ అయిపోయిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. క్రియేట్ న్యూ పైన ఇంపోర్ట్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేసి ఓకే అడుగుతుంది, ఓకే చేయండి. మీరు కీ February 3 అని ఉంటుంది. ఇంకో ప్రాజెక్ట్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. ఇది డిస్క్రిప్షన్లో నుంచి డౌన్లోడ్ చేసుకోండి అన్ని ఫైల్స్ని. ఇలా వస్తుంది.
వచ్చిన తర్వాత సెకండ్ బ్లాక్ ఇమేజ్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి రీప్లేస్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు సేవ్ చేసుకున్న వీడియో ఉంది కదా, ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఆ వీడియోని ఇలా సెలెక్ట్ చేసుకోండి. ఆ వీడియో ఇలా వస్తుంది. ఇప్పుడు మనం పెట్టిన ఫోటోల వీడియో ఇదే ఇలా వస్తుంది. కీ యానిమేషన్ ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది, మీరు ఏం చేసే పని లేదు, ఒకటి గుర్తుంచుకోవాలి. ఆ సేవ్ చేసుకున్న తర్వాత ఇలా వచ్చేస్తుంది. ఫస్ట్కి రండి, లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మళ్ళీ మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ పార్టికల్స్ వీడియోని బ్లూ టెంప్లెట్ని ఇక్కడికి తీసుకోండి. ఇది మిక్సర్లో ఆడియో తీసేయండి. ఇదే క్లిక్ చేయండి, కిందకి వెళ్ళండి, స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది, పక్కన వైట్ బాక్స్. ఇదే క్లిక్ చేయండి, కిందకి వెళ్ళండి, క్రోమా కీ అని ఉంటుంది, ఆన్ చేయండి. కీ కలర్ ప్యూర్ బ్లూ మాత్రమే ఉండాలి, గ్రీన్ ఉండకూడదు. ఓకే, ఇలా పెట్టి కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. బ్యాక్ వచ్చేయండి, అడ్జస్ట్మెంట్లో శాచురేషన్ కొంచెం పెంచుకోండి. కావాలంటే హ్యూ అటు ఇటు మీకు నచ్చిన కలర్ వచ్చే వరకు అడ్జస్ట్ చేసుకోండి, అది మీ చేతుల్లో ఉంటుంది. అండ్ శాచురేషన్ ఎక్కువ పెట్టుకోండి. ఫస్ట్కి రండి, ఇప్పుడు ప్లే చేయండి. ఆ ఫ్లవర్ ఫాల్ అనేది మీకు ఈ విధంగా ఉంటుంది, బాగుంటుంది స్పెషల్గా. ఓకే, ఇప్పుడు చూద్దాం మీకు ఎంత బాగా వస్తుందో. ఇలా వస్తుంది. ఇప్పుడు ఫస్ట్కి రండి, లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో స్నో పార్టికల్స్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకుని ఓకే చేయండి. ఇక్కడికి వస్తుంది స్ప్లిట్ స్క్రీన్, పక్కనే ఉన్న వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అవుతుంది. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే బ్లెండింగ్ స్క్రీన్ ఫుల్గా అప్లై అవుతుంది. ఇదే క్లిక్ చేసి మిక్సర్లో ఆడియో తీసేయండి. ఫస్ట్కి రండి, లేయర్ క్లిక్ చేయటం, మీడియాని క్లిక్ చేయటం. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే టెంప్లెట్ డౌన్లోడ్ చేసుకున్నారో ఈ బోర్డర్ని ఇక్కడికి తీసుకోండి. స్ప్లిట్ స్క్రీన్, పక్కన వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అవుతుంది. ఇదే క్లిక్ చేసి ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఇలా చేసి ఫస్ట్కి వచ్చేయండి. ఇప్పుడు ప్లే చేయండి, ఇలా వస్తుంది మీకు. ఓకే, చూడటానికి బాగుంది. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేయండి, లేయర్ క్లిక్ చేసి అంతకంటే ముందు ఈ బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు మీరు వీడియో ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకొని అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది చూసుకోండి. అడ్జస్ట్మెంట్లో ఇది మీకు 38% ఉందో లేదో చూసుకోండి, ఉంటే ఉంచండి, తగ్గించుకోవాలంటే తగ్గించుకోండి, పెంచాలంటే పెంచండి, అది మీ చేతుల్లో డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ మీ ఫోటో మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్కి రండి, ఆడియోని క్లిక్ చేయండి, ఫోల్డర్స్ అనే బటన్లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు సంబంధించిన సాంగ్స్ అన్నీ ఉంటాయి, ఏ సాంగ్ నచ్చితే ఆ సాంగ్ని ఇలా ప్లే చేసి ప్లస్ పైన క్లిక్ చేయండి. ఇక్కడికి వచ్చేసింది చూడండి లాస్ట్లోకి. ఇప్పుడు ప్లే చేస్తే మీకు ఈ సాంగ్తో ఇది ప్లే అవుతుంది. ఓకే, ఇది ఒక పద్ధతి, ఇది డిలీట్ చేసేసాను. ఇప్పుడు నేను ఇచ్చింది పెట్టుకోవాలంటే లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి ఇప్పుడు నేను ఇచ్చిన వీడియో ఎక్కడికైతే ఉందో అక్కడికి వెళ్ళండి, ఇలా సెలెక్ట్ చేసుకోండి. లిరికల్ వీడియో కిందకి వెళ్ళండి, ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉంటుంది, క్లిక్ చేయండి. ఆడియో బయటకు వస్తుంది, లాస్ట్కి వెళ్ళండి, వీడియో ఫైల్ క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్లో డిలీట్ సింబల్, డిలీట్ అయిపోయింది. ఫస్ట్కి రండి, ఇప్పుడు క్రియేట్ చేయడం కంప్లీట్ అయింది. ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. చిన్న రిక్వెస్ట్ అందరికీ ఫ్రెండ్స్, ఈ కైన్మాస్టర్ నేను వాడుతున్నది ఈరోజు టెలిగ్రామ్లో పోస్ట్ చేశాను. ఈరోజు డేట్ ఫిబ్రవరి 3వ తారీఖు పోస్ట్ చేశాను. అక్కడికి వెళ్ళండి, మీకు కరెక్ట్గా ఈ డేట్లో టెలిగ్రామ్లో ఖచ్చితంగా మీకు ఫస్ట్ పోస్ట్ అదే ఉంటుంది, వెళ్ళి చేసుకోండి. టెలిగ్రామ్ లింక్ ఫస్ట్లోనే డిస్క్రిప్షన్ ఫస్ట్లోనే ప్రొవైడ్ చేశాను. ఓకేనా, ఇప్పుడు సేవ్ చేసుకుందాం. టాప్లో షేర్ పైన క్లిక్ చేసి 1080లో 30 ఫ్రేమ్స్, బిట్టెడ్ మాత్రం 15 MBPS, సేవ్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడిటింగ్ వీడియోల కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.